సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఆత్మ ఖడ్గము అనగా వాక్యము ఖడ్గము మన జీవితంలో ఎలాంటి బెనిఫిట్స్ని ఇస్తూ ఉంది, ఏ విధమైన ఉపయోగాలు ఉంది అంటే చూడండి. ఇక్కడ మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనములో ఏమని రాయబడిందంటే ఈ వాక్య ఖడ్గము సమస్యల నుంచి మనల్ని విడిపిస్తూ ఉంది. సమస్యల పరిష్కారం అనేది వాక్య ఖడ్గములో ఉంది. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 24వ వచనములో అక్కడ ఒక సమస్య వచ్చింది. కత్తి తెమ్మని ఆజ్ఞేయగా వారు ఒక కత్తి రాజు సన్నిధికి తీసుకొని రాగా రాజు బతికి ఉన్న బిడ్డను చేసి సగము దీనికి ఇయ్యవలసిందిగా ఆజ్ఞయించెను. బతికున్నటువంటి చదవడం అంతట బతికి ఉన్నటువంటి బిడ్డ తల్లి బిడ్డ విషయమై పేగులు తరుక్కుపోయి అమ్మ చాలు. ఇక్కడ జాగ్రత్త గమనించండి. ఇద్దరు స్త్రీలు ఉన్నారు. ఇద్దరు స్త్రీలు ఉంటే అందులో ఒక స్త్రీ బిడ్డ చనిపోయింది, ఇంకొక స్త్రీ బిడ్డ బతుకుంది. ఇప్పుడు చనిపోయినటువంటి బిడ్డ తల్లి ఆ బిడ్డ నా బిడ్డే అని ఇప్పుడు ఇద్దరు కుమ్ములాడుకుంటున్నారు బిడ్డ గురించి. బ్రతుకున్నటువంటి బిడ్డ ఏమో లేదు నా బిడ్డ అని తల్లి అంటుంది, చనిపోయినటువంటి బిడ్డ తల్లి ఏమో లేదు నా బిడ్డ అని అంటూ ఉంటే వీళ్ళిద్దరూ కలిసి రాజు దగ్గరికి వెళ్ళారు. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజులిద్దరికి సమస్య పరిష్కరించాలి. ఎలా సమస్యను పరిష్కరించగలడు? ఈరోజు మన కుటుంబములో, సంఘములో, సమాజంలో ఒక సమస్య వచ్చినప్పుడు ఏది సమస్యను పరిష్కరించగలదు అంటే వాక్యపు ఖడ్గం మాత్రమే సమస్యను పరిష్కరించగలదు. ఈ బ్రతుకులో వాక్యం అనేది ఉంటే ఖచ్చితంగా సమస్యకు పరిష్కారం వాక్యములో దొరుకుతూ ఉంది. ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళిన రాజు అన్నాడు, సరే వీళ్ళిద్దరిని చూశాడు, భటుడు అన్నాడు ఒక కత్తి తీసుకునిరా, ఈ బట్టని 2 భాగాలు నరికేసి ఇద్దరికి శిరసాగం చేసేస్తాను అనగానే బ్రతుకున్నటువంటి తల్లి పేగులు తరిగిపోయాట. అయ్యా బ్రతికి ఉంటే, ఈ మాట జాగ్రత్త గమనించండి, బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి పేగులు ఎవరైతే దేవుని సన్నిధిలో బ్రతికుంటామో, ఆధ్యాత్మికంగా బ్రతికున్నవారు, వాక్యానుసారంగా బ్రతికున్నవారు, ప్రార్థనాపూర్వకంగా బ్రతికున్నవారు. అందుకనే దైవజనుడని యోహాను గారు అంటారు, ఇదిగో పేరుకు మాత్రమే నువ్వు బ్రతుకున్నావు కానీ మృతుడు అంటే మృతులకు. ఈరోజు నేను కథ చదివినప్పుడు అందులో ఏమన్నదంటే అది కొంచెం సరదాగా ఉన్నప్పటికీ అందులో చాలా సీరియస్గా ఉంది. ఒక దైవజనుడు సువార్త ప్రకటిస్తూ ఉంటే ఒక యవనస్తుడు పరిగెత్తుకొని వచ్చాడట, ఏమయ్యా పాపం చేశారు అంటున్నావు, మా జీవితంలో పాపం లేదు, చాలా హ్యాపీగా బ్రతుకుతున్నావు, మాట్లాడితే మనుషుడు పాపం చేశాడని చెప్పేసి నువ్వు సువార్త ప్రకటిస్తూ ఉన్నావు, అసలు పాపం అంటే ఏంటో తెలుసా నీకు? పాపం గురించి 10 చెప్తున్నావు.